గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మన ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటి చాప్టర్ గురించి మొదలెట్టమే. మరి దీంట్లో ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్ గురించి మాట్లాడుతున్నాను. దాంట్లో ఫస్ట్ గ్రూప్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఏవైతున్నాయో వాటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేస్తున్నాను. ఏంటంటే ఇవి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఫస్ట్ ఇవి ఆక్సిజన్ తో ఎలా రియాక్ట్ అయినాయో చూస్తామండి. ఎయిర్ తో రియాక్ట్ అయినట్లయితే దే ఫార్మ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ అండి. దే ఆర్ ఏంటమ్మా ఇక్కడ ఎస్ బ్లాక్ ఎలిమెంట్ లో ఉన్నటువంటి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సింపుల్ గా ఎం అనేటువంటి ఒక దాంతో ఇండికేట్ చేసినట్లయితే ఇక్కడ ఎం మీన్స్ ఇట్ మే బి లిథియం ఆర్ సోడియం ఆర్ పొటాషియం ఆర్ రుబీడియం ఆర్ సీజియం. ఇంకా లాస్ట్ ఎలిమెంట్ ఏదైతుందో దట్ ఈస్ ఫ్రాన్షియం అనేటువంటిది ఏంటండి ఇక్కడ విచ్ ఇస్ హైలీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. దీని గురించి మనకి పెద్ద పని లేదు, ఎందుకంటే రేడియో యాక్టివిటీ ప్రాపర్టీ ఉంది కాబట్టి నార్మల్గా ఇవి ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్లో అది ఇన్వాల్వ్ అవుదాం. మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ సపోజ్ దీన్ని ఏమనుకున్నట్లయితే మనకి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ అనేటువంటి ఫామ్ అయ్యాయి. First suppose there is a formation of M2O which is called general oxide. దాన్ని ఏమని చెప్తామంటే ఆక్సైడ్ అని చెప్తాం. ఇలా కాకుండా M2O2 which is called peroxide. ఇలా ఫామ్ అయింది ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే పెరాక్సైడ్ అని చెప్తారు. అదే రకంగా మనకి MO2 which is called superoxide. ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ ఆక్సైడ్ అని చెప్తాం. అంటే మనకి ఆక్సిజన్ తో రియాక్ట్ చేసినట్లయితే మనకి ఈ రకంగా ఇది ఫార్మేషన్ ఉంటుంది. తర్వాత దీంట్లో మనకి ఏం చూసినట్లయితే వాటర్ తో రియాక్షన్ చూసినట్లయితే ఏ రకంగా జరిగిందండి. రియాక్షన్ విత్ వాటర్ చూసినట్లయితే ఆన్ హైడ్రాలిసిస్ దే ఆర్ ఫార్మ్డ్ ఆల్కైన్స్. ఆల్కైన్స్ అంటే ఇక్కడ ఆల్కలీ అంటే మనకి ఏం ప్రొవైడ్ చేస్తుందండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ M+H2O use rise to MOH form అవుతుంది. MOH is nothing but hydroxide. హైడ్రాక్సైడ్ గ్రూప్ ఉన్నట్లయితే దాన్ని ఏమని చెప్పామండి క్లాస్ లో ఆల్కలీ అని చెప్పాం. ఆల్కలీ ఇస్ నథింగ్ బట్ ఏమో బేసింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాము. దీన్ని బ్యాలెన్సింగ్ చేయడానికి ఏం తీసుకున్నాం ఇక్కడ 2 moles తీసుకున్నట్లయితే మనకి 2 moles తీసుకున్నట్లయితే ఏమైంది 2 moles OH వచ్చి దాంతో పాటు మీకు బై ప్రోడక్ట్ ఏమొచ్చింది H2 అనేటువంటిది డైహైడ్రోజన్ అనేటువంటిది కూడా ఇక్కడ ఫామ్ అయింది. దాని తర్వాత హైడ్రోజన్ తో చూసినట్లయితే హైడ్రేట్స్ ఫామ్ అయినటువంటి విషయం చూసామండి. తర్వాత దీనికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ అండి, దట్ ఈస్ హాలోజన్స్ తో రియాక్షన్. హాలోజన్స్ ఇది ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేటువంటిది చూద్దాం. దెన్ హాలోజన్స్ తో రియాక్షన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకి జనరల్ గా హాలోజన్ ఏదైతే ఉందో దాన్ని విచ్ ఇస్ సింప్లీ ఇండికేటెడ్ విత్ X అమ్మా. ఇక్కడ X మీన్స్ ఇట్ మే బి క్లోరిన్ ఆర్ బ్రోమిన్ ఆర్ అయోడిన్. ఇలా మనకి ఏవైతే 4 ఉన్నాయో వాటిని ఏమంటామంటే హాలోజన్స్ అంటామండి. హాలోజన్స్ ఇవి ఈ మెటల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇట్ ఇస్ నథింగ్ బట్ ఈ యొక్క ఎలిమెంట్ ఏదైతే ఉందో అది రియాక్ట్ అయినట్లయితే మనకి MX అనేటువంటి కాంప్లెక్స్ ని ఫామ్ చేస్తుందండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎలా ఫామ్ అవుతుంది M అనేటువంటి X తో రియాక్ట్ అయినట్లయితే MX అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయినటువంటి హాలైడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఫార్మ్డ్ హాలైడ్స్. మాక్సిమం ఆల్ ది హాలైడ్స్ ఆర్ హ్యావింగ్ అయానిక్ నేచర్. అయానిక్ నేచర్ అండి. బట్ మన హ్యాలైడ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ లిథియం హ్యాలైడ్. లిథియం హ్యాలైడ్ ఏదైతే ఉందో అది ఏంటంటే విచ్ ఇస్ హ్యావింగ్ కోవలెంట్ నేచర్ అండి. కోవలెంట్ నేచర్ ఎందుకు ఇది కోవలెంట్ నేచర్ ఉందంటే ఇక్కడ అయానిక్ కోవలెంట్ కి తేడా ఏంటంటే అయానిక్ బాండ్ అనేటువంటిది వీక్ బాండ్ అండి, which is simply dissociated into plus and minus ions.
బట్ ఇన్ ది కేస్ ఆఫ్ దిస్ వన్ విచ్ ఇస్ ఏ స్ట్రాంగ్ బాండ్ అండ్ కోవలెంట్ నేచర్ ఉంది అంటే దెర్ ఇస్ ఏ సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరుగుతుందండి. జనరల్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే దీనికి ఉన్నటువంటి పోలరైజేషన్ కెపాసిటీ అనేటువంటి ఒక కెపాసిటీ ఏం చేస్తుందంటే ఇది కోవలెంట్ నేచర్ వస్తుంది. పోలరైజేషన్ అనేటువంటిది ఎలా జరుగుతుందంటే క్యాటయాన్ ఏదైతుందో అది యానియాన్ ని ఎలక్ట్రాన్ డిస్టార్షన్ చేస్తుంది. అంటే ఇక్కడ Li లిథియం కి హాలోజన్ కి ఉన్నటువంటి బాండ్స్ లో ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ మనకి డైపోల్స్ గా క్రియేట్ అవుతుంది. డైపోల్స్ గా క్రియేట్ అయినటువంటి నేచర్ మనం ఏమనొచ్చు అంటే పోలరైజేషన్ కూడా చెప్పవచ్చు. అంటే ఏంటి విచ్ ఇస్ స్ప్లిటెడ్ ఇంటూ ఇది పార్షియల్ గా నెగిటివ్ ని ఇది ఏంటంటే పార్షియల్ గా పాజిటివ్ చార్జ్ వస్తుంది. పార్షియాలిటీ అనేటువంటి సింబల్ ని ఇలా ఇండికేట్ చేస్తాం. ఎలా ఉంటుంది అది ఎస్ లాగా విచ్ ఇస్ కాల్డ్ డెల్టా. దాన్ని మనం ఏమంటామంటే డెల్టాగా చెప్తాం. ఇలా మనకి ఆ యొక్క బాండ్ ఏదైతుందో బాండ్ ఇలా విడిపోద్ది. యాక్చువల్గా మిగతా ఏవైతున్నాయో ఫస్ట్ సపోజ్ NaX తీసుకున్నాం అనుకోండి విచ్ ఇస్ సింప్లీ స్ప్లిటెడ్ ఇంటూ Na ప్లస్ అండ్ X మైనస్ గా విడిపోద్ది. ఇది అయానిక్ కాంపౌండ్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే విచ్ ఇస్ నథింగ్ బట్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అంటే కామన్ సాల్ట్ అమ్మ NaCl ఉంది. మనం డైలీ లైఫ్ లో వాడేటువంటి కామన్ సాల్ట్ ఉప్పు ఏదైతుందో అది జస్ట్ వాటర్ తాగగానే ఎలా విడిపోతుంది విచ్ ఇస్ స్ప్లిటెడ్ ఇంటూ Na ప్లస్ అండ్ Cl మైనస్ గా విడిపోద్ది. బట్ అలాగా లిథియం హ్యాలైడ్స్ ఏవైతున్నాయో అవి విడిపోవండి. ఎందుకు విడిపోతుంది? ఈ బాండ్ ఏదైతుందో ఈ బాండ్ మనకి కోవలెంట్ బాండ్ కింద ఉంది. ఇలా పోలరైజేషన్ జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఛార్జ్ అనేటువంటిది ఈ పాజిటివ్ నెగిటివ్ కాకుండా పార్షియల్ ఛార్జ్ కింద మనకి ఇలా క్రియేట్ అవుతుంది. అందువల్ల ఇది ఏదైతే ఉందో దీనికి ఏ నేచర్ ఉంటుందంటే కోవలెంట్ నేచర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించి ఏంటి హాలోజన్స్ తో ఇవి రియాక్ట్ అయినట్లయితే మనకి ఏం ఫామ్ చేస్తాయి? హాలైడ్స్ ని ఫామ్ చేస్తాయి. హాలైడ్స్ ని ఫామ్ చేసినప్పుడు మనకి ఆ హాలైడ్స్ లో లిథియం ఏదైతే ఉందో ఆ హాలైడ్ అనేటువంటిది ఏ నేచర్ ఉంటుంది అంటే కోవలెంట్ నేచర్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఈ రీజన్ అంతానండి. ఎందుకు ఉంటుంది అంటే దానికి పోలరైజేషన్ కెపాసిటీ ఉంటుంది. అందువల్ల బాండ్ ఎలక్ట్రాన్ డిస్టార్షన్ జరుగుతుంది. డిస్టార్షన్ అంటే సరిగ్గా స్ప్లిట్ అవ్వకుండా అటు ఇటు అంటే పార్షియల్ గా పాజిటివ్ ని దీనికి ఏమో పార్షియల్ గా నెగిటివ్ కింద క్రియేట్ అవుతుంది. అంటే దేని వైపు ఒక దాని వైపు మైగ్రేట్ అవ్వవు. ఈ ప్లస్ ఏం చేస్తుందంటే నెగిటివ్ దానికి ఇలా గిట్టుతూ ఉంటుందండి. ఇలాంటి నేచర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే పోలరైజేషన్ కెపాసిటీ అని చెప్తాం. పోలరైజేషన్ అనేటువంటిది ఉండదు. ఇది హాలోజన్స్ తో రియాక్షన్ చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. దాని తర్వాత వచ్చి రిడక్షన్ ప్రాపర్టీస్ మాట్లాడుకోవాలి. దట్ ఈస్ రెడ్యూసింగ్ నేచర్ గురించి మాట్లాడాలి. రెడ్యూసింగ్ నేచర్ గురించి మాట్లాడినట్లయితే హియర్ S block elements that first group elements are very good reducting agents. They are highly reducting agents. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని కూడా హై రిడక్టింగ్ ఏజెంట్స్ అండి. మంచి రిడక్టింగ్ ఏజెంట్స్. ప్రతి దాన్ని కూడా రెడ్యూస్ చేసేటువంటి నేచర్ ఏవైతే ఉంటుందో దానికి ఉంటుందండి. దీంట్లో ఇది ఎలా జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఫస్ట్ సపోజ్ ఎం అంటే ఏంటమ్మా మనకి ఫస్ట్ ఇయర్ గ్రూప్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ మేబీ సోడియం కావచ్చు, లిథియం కావచ్చు, పొటాషియం కావచ్చు, వాటి మేబీ ఎంతో ఇండికేట్ చేసి ఎం అనేటువంటిది మనకి జనరల్ ఏ స్టేట్ లో ఉంటుందంటే విచ్ ఇస్ ఇన్ సాలిడ్ స్టేట్. సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి కాంపౌండ్ అనేటువంటిది దేంట్లో కన్వర్ట్ అవుతుందంటే ఇలాగా అదే ఎమ్ మనకి గ్యాసియస్ స్టేట్ కి కన్వర్ట్ అవుతుందండి. ఒక కాంపౌండ్ సాలిడ్ నుంచి గ్యాస్ గా డైరెక్ట్ గా మారినట్లయితే అటువంటి రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామండి? సబ్లిమేషన్ అంటాం. ఇలా సబ్లిమేషన్ జరిగినప్పుడు దీనికి ఏముంటుందంటే సబ్లిమేషన్ ఎంథాల్పీ ఉంటుంది. ఏముంటుందండి దీనికి? సబ్లిమేషన్ ఎంథాల్పీ ఉంటుంది. ఎంథాల్పీ అంటే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ. ఇలా మారింది ఏదైతుందో దీనికి ఎలా స్ప్లిట్ అవుతుంది అంటే ఎం గ్యాస్ గా ఫామ్ అయింది కదమ్మా. ఈ గ్యాస్ ఏదైతుందో అది మనకి ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి ఎం ప్లస్ అయన్ ఫామ్ చేసి దాంతోపాటు ఎలక్ట్రాన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇలా ఎలక్ట్రాన్ ప్రొవైడ్ చేసేటువంటి నేచర్ ఏదైతుందో దాన్ని ఏమంటాం అంటే అయనైజేషన్ ఎంథాల్పీ అని చెప్తాం.
అయనైజేషన్ ఎంథాల్పీ అని చెప్తాం. ఇలా అయనైజేషన్ ఏదైతే ఉందో అది వాటర్తో రియాక్షన్ ఇన్వాల్వ్ అయ్యి ఎం గ్యాస్ అనేటువంటిది దేని కింద మారుతుంది అంటే విచ్ ఇస్ రియాక్టెడ్ విత్ వాటర్ విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎం గ్యాసెస్ స్టేట్ టు ఎం ఆక్వస్ ఫేజ్ కింద మారుతుంది. ది ఆక్వస్ సాలిడ్ గ్యాస్ అవుతుంది, గ్యాస్ నుంచి మళ్ళీ ఏమైంది ఆక్వస్ అయింది. ఇలా అయినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే హైడ్రేషన్ ఎంథాల్పీ అండి. దీన్ని ఏమంటాం అంటే హైడ్రేషన్ ఎంథాల్పీ. ఇక్కడ హైడ్రేషన్ ఎంథాల్పీ అనేటువంటిది దేనికి ఎక్కువ ఉంటుందంటేనమ్మా లిథియంకి ఎక్కువ ఉంటుందంట. ఎందుకు ఎక్కువ ఉంటుందంటే లిథియంలో కూడా దీన్ని చూసినట్లయితే లిథియం హ్యాలైడ్ లో లిథియం ఫస్ట్ ఏముంది ఫ్లోరైడ్ ఉంది కదా, దానికంటే చివర ఫామ్ అయినటువంటి లిథియం అయోడైడ్ ఏదైతుందో అది ఈజీగా స్ప్లిట్ అవుతుంది. ఎందుకు స్ప్లిట్ అవుతుంది అంటే ఈ బాండ్తో పోల్చినట్లయితే ఇక్కడ ఫ్లోరిన్ అనేటువంటిది కూడా చిన్న సైజ్, అయోడిన్ అనేటువంటిది పెద్ద సైజ్. లిథియం ఫ్లోరిన్ బాండ్ ఎంత ఉన్నట్లయితే లిథియం దీనికి ఇంత ఉంటుంది, అప్పుడు ఎలక్ట్రాన్కి తగ్గుతుంది. కాబట్టి మనకి ఏం జరుగుతుందంటే దీనికంటే ఇది బాగా డిసోసియేట్ అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మామూలుగా రెడక్టింగ్ ఏజెంట్స్లో మనం చూసినట్లయితే మనకి దీనికి ఏంటి రెడక్టింగ్ ప్రాపర్టీస్లో ఏంటమ్మా ఇచ్చారు స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. అవి మనకి ఏ రకంగా మనకి కన్వర్ట్ అయిందో అనేటువంటిది ఇక్కడ ఇండికేట్ చేస్తాం. దెన్ ఈ యొక్క ఎలిమెంట్స్ యొక్క యూజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి దాంట్లో మనకు బాగా ఇంపార్టెంట్ ఏంటంటే హాలోజన్స్ తో చూసినట్లయితే అది ఇంపార్టెంట్. మిగతా హాలైట్స్ అన్ని కూడా అయానిక్ నేచర్ ఉన్నట్లయితే లిథియంతో ఫామ్ చేసినటువంటి హాలైట్స్ మాత్రం ఏ నేచర్ ఉంటుంది, ఇక్కడ కోవలెంట్ నేచర్ ఉంటుంది. ఇట్ ఇస్ నథింగ్ బట్ సిగ్మా బాండింగ్ జరుగుతుంది, ఇదేమో పై బాండింగ్ ఫామ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. వీటికి రెడ్యూసింగ్ నేచర్ చూసినట్లయితే మామూలుగానే రిడక్టింగ్ ఏజెంట్స్ ఇవి, అవి ఈ రకంగా మనకి ఫామ్ చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంథాల్పీని ఫామ్ చేస్తాయి. ఇది తర్వాత వీటి యొక్క యూజెస్ ఏవైతున్నాయో అవి చూద్దాం. ఇక్కడ వీడియో యొక్క యూజెస్ కి సంబంధించి మాట్లాడినట్లయితే ఫస్ట్ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటమ్మా లిథియం. ఎల్ఐ ఏదైతే ఉందో దానికంటే ముందు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి రిమైనింగ్ కొన్ని మెటల్స్ తో కలిపి మనకి ఏం ఫామ్ చేస్తాయి అంటే ఎల్ఐస్ ఫామ్ చేస్తాయి. ఎల్ఐస్ అంటే మిక్స్డ్ మెటల్ అండి. ఎల్ఐస్ అంటే ఒక మెటల్ ఇంకో మెటల్ తో కంబైన్ అయ్యి ఫామ్ చేసేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ఎల్ఐస్ అంటాం. అంటే ఇక్కడ లిథియం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏం జరుగుతుందంటే ఫస్ట్ లెడ్ ఏదైతే ఉందో ఆ లెడ్ మెటల్ తో కంబైన్ అయ్యి విచ్ ఇస్ కాల్డ్ లెడ్ అమ్మ. పీబీ దేనికి ఇండికేషన్ అండి లెడ్. దీంతో కంబైన్ అయ్యి మనకి వైట్ మెటల్ ప్రొవైడ్ చేస్తుందంట. వైట్ మెటల్, ఈ మెటల్ దేనికి యూజ్ అవుతుందంటే విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ మోటార్ ఇంజిన్స్ ప్రిపరేషన్. మోటార్ ఇంజిన్ ప్రిపరేషన్స్ లో వాడతాం. మోటార్ ఇంజిన్స్ ని తయారు చేయొచ్చు. అదే రకంగా లిథియం అనేటువంటిది అల్యూమినియంతో విచ్ ఇస్ ఏఎల్ అంటే దేనికి అల్యూమినియంతో కంబైన్ అయ్యి మనకి ఏం ఫామ్ చేస్తుంది అంటే ఒక ఎల్ఐన్ ఫామ్ చేస్తుంది. ఆ ఎల్ఐన్ దేంట్లో వాడతామంటే మనం ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో ఎయిర్ క్రాఫ్ట్స్ పార్ట్స్ ప్రిపరేషన్ లో వాడతాం, ఇండస్ట్రీలో వాడతాం. పార్ట్స్ ఇండస్ట్రీ. అమ్మా అల్యూమినియం అనేటువంటిది ఏదైతే ఉందో అది లైట్ మెటల్ అండి. మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఏంటి, గాల్లో ఎగిరేటువంటివి ఏవైతే ఉంటాయో అవి, వాటి యొక్క పార్ట్స్ యొక్క ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాంట్లో వాడతాం. నెక్స్ట్ అదే లిథియం అనేటువంటిది మెగ్నీషియంతో కంబైన్ అయ్యి
మనకి ఒక ఎలైన్ ఫామ్ చేస్తుంది. ఫామ్ అయినటువంటి ఎలైన్ ఏదైతుందో ఆ ఎలైన్ అయినటువంటి దేంట్లో వాడతాం అంటే ఆర్మర్ ప్లేట్స్ ఇండస్ట్రీలో వాడతామండి. ఆర్మర్ ప్లేట్ అనేటువంటి దేనికి యూజ్ అవుతుందంటే న్యూక్లియర్ రియాక్టర్ సంబంధించి which is thermonuclear reactions లో వాడతాను. థెర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ లో ఏంటి ఆర్మర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో థెర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ లో థెర్మోన్యూక్లియర్ అంటే టెంపరేచర్ కి సంబంధించింది. టెంపరేచర్ తట్టుకునేటువంటి న్యూక్లియర్ రియాక్షన్స్ లో ఇవి ఇలా లిథియం యొక్క యూజెస్ చూసినట్లయితే ఇవి ఉంటాయి. సెకండ్ ఎలిమెంట్ ఏంటమ్మా మనకి అనేటువంటి చూసినట్లయితే సోడియం ఉంది. సోడియం ఏదైతే ఉందో దానికి లిక్విడ్ సోడియం ని కూలెంట్ గా వాడతారండి. దేని కింద వాడతారండి? కూలెంట్ గా. దేంట్లోనంటే న్యూక్లియర్ రియాక్షన్స్ లో వాడతారు. న్యూక్లియర్ రియాక్షన్స్ సంబంధించి దీన్ని కూలెంట్ గా వాడతాం. అంటే కూల్ చేయడానికి మనం ఏం వాడతాం అంటే లిక్విడ్ సోడియం అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఇంకా దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ మన డైలీ లైఫ్ లో వాడేటువంటి ఎలిమెంట్ ఏంటంటే పొటాషియం అండి. పొటాషియం అనేటువంటిది చూసినట్లయితే పొటాషియం ని ఎలా యూజ్ చేస్తామంటే విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ పొటాషియం అనేటువంటి దాన్ని కేతు ఇండికేట్ చేస్తారండి. ఈ పొటాషియం అనేటువంటి దాన్ని మేజర్ గా ఫెర్టిలైజర్ కింద వాడతాం. దేని కింద వాడతామండి? ఫెర్టిలైజర్స్ కింద వాడతాం. దట్ పొటాషియంతో ఫామ్ అయినటువంటి KOH ఏదైతే ఉందో విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ సాఫ్ట్ సోప్ ప్రిపరేషన్స్ అండి. సాఫ్ట్ సోప్స్ ప్రిపరేషన్స్ లో వాడతాం. ఈ KOH ని CO2 అబ్జార్బెంట్ గా వాడతాం. KOH అనేటువంటిది ఏం చేస్తుందంటే CO2 ని అబ్జార్బ్ చేసేటువంటి విధంగా వాడతాం. ఇలా వీటి యొక్క యూజెస్ ఉంటాయి. దాని తర్వాత చూసినట్లయితే మనకి సీజియం అనేటువంటిది ఉంది. దాని యొక్క యూజెస్ చూసినట్లయితే విచ్ ఇస్ ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్ కు వాడతాను. ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్ లో మనకి సీజియం ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తాం. ఈ రకంగా వీటి యొక్క యూజెస్ అనేటువంటివి ఉంటాయి. మీకు ఎప్పుడన్నా ఏదో ఎలిమెంట్ యూజెస్ రాయమంటాడండి 2 మార్క్స్ కి రాసినట్లయితే ఈ రకంగా మనం యూజెస్ రాసినట్లయితే మనకు 2 మార్క్స్ ఏం చేయడానికి అవకాశం. ఈ చాప్టర్ నుంచి యాక్చువల్గా ఏమొచ్చిందంటే ఒక 4 ని ఒక 2 వచ్చిందండి. ఇప్పుడు ఎలా చేస్తారు అనేటువంటి చూద్దాం. తర్వాత ఒక 4-2 మార్క్ ఎగ్జామ్ రావచ్చు ఈ చాప్టర్ నుంచి. ఈ రకంగా మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి ఫామ్ అయ్యి ఉంటాయి. దెన్ దీని గురించి మాట్లాడాలంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ తో ఫామ్ చేసినటువంటి కాంపౌండ్స్ గురించి మాట్లాడదాం. That is very important topic and that is general characteristics of compounds of S block elements of the alkali metals. అంటే దీంట్లో మేజర్ గా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫామ్ చేసేటువంటి కాంపౌండ్స్ కి ఏ నేచర్ ఉంటదంటేనమ్మా అయానిక్ నేచర్ ఉంటది. ఏ నేచర్ ఉంటది? అయానిక్ నేచర్ అనేటువంటిది ఉంటది. దాంట్లో మనకి ఏం ఫామ్ అయిన అనేటువంటిది ఇందాక మాట్లాడాము. ఫస్ట్ ఆక్సైడ్స్ అండ్ పెరాక్సైడ్స్ ఏంటంటే హైడ్రాక్సైడ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్స్ గురించి చూసినట్లయితే అవి ఎలా ఉంటాయో చూద్దాం. హైడ్రాక్సైడ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆక్సైడ్స్ గురించి చూసినట్లయితే మనకి
ఆక్సిజన్ తో రియాక్ట్ అయినట్లయితే మనకి ఏ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయని చెప్పామండి 3 టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి అన్నాం ఏంటమ్మవి ఇట్ ఈస్ M2O దీన్ని ఏమన్నా జనరల్ గా ఉన్నటువంటి ఆక్సైడ్ అని చెప్పాం అదే విధంగా ఏం ఫామ్ అయింది M2O2 ఫామ్ అయింది దీన్ని ఏమన్నా which is peroxide పెరాక్సైడ్ ఫామ్ అయింది నెక్స్ట్ MO2 దీన్ని ఏమన్నా సూపర్ ఆక్సైడ్స్ అని చెప్పాం విచ్ ఇస్ సూపర్ ఆక్సైడ్ ఇక్కడ ఇవి ఏవైతే ఉన్నాయో మీరు చూసినట్లయితే ఇక్కడ ఫామ్ అయినటువంటి M2 కానీ MO2 కానీ దే ఆర్ కలర్లెస్ బట్ ఇక్కడ MO2 ఏదైతే ఉందో దట్ ఈస్ సూపర్ ఆక్సైడ్ ఏదైతే ఉందో ఇట్ మే బి yellow ఆర్ ఆరెంజ్ ఇన్ కలర్ అండి ఏ కలర్ ఉంటుందండి ఎల్లో ఆరెంజ్ కలర్ అనేటువంటిది ఉన్న జరుగుతుంది ఇవి ఏం జరుగుతాయంటే హైడ్రేషన్ తర్వాత ఈ ఫామ్ అయినటువంటి ఆక్సైడ్స్ అనేటువంటి మనకి దేన్ని ప్రొవైడ్ చేస్తాయంటేనమ్మా హైడ్రాక్సైడ్స్ ప్రొవైడ్ చేస్తాయండి దేన్ని ప్రొవైడ్ చేస్తాయండి హైడ్రాక్సైడ్స్ ప్రొవైడ్ చేస్తే అవి ఎలా ప్రొవైడ్ చేస్తాయో ఒకసారి చూద్దాం ఏమంటాం ఇట్లా ఏమో కలర్ చూసినట్లయితే కలర్లెస్ ఉంది దీనికి ఎల్లో కలర్ వస్తుందని చెప్పాం కదా హైడ్రాక్సైడ్స్ ఎలా ఫామ్ అవుతాయంటే వాటర్తో ఇది రియాక్ట్ చేసినట్లయితే మనకి హైడ్రాక్సైడ్స్ ఫామ్ చేస్తాయి అది ఏ రకంగా జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసుకున్నట్లయితే సపోజ్ వాటర్ తీసుకున్నాం వాటర్ తీసుకున్నట్లయితే ఏం ఫామ్ అవ్వాలి మనకి హైడ్రాక్సైడ్ ఫామ్ అవ్వాలి MOH వైస్ ప్లస్ ఏం ఫామ్ అవడానికి అవకాశం ఉంది ఇక్కడ 2 M ఉన్నాయి కాబట్టి ఇది తీసుకున్నాం ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ MOH వైస్ అంటే 2 ఆక్సిజన్స్ ఉన్నాయి 4 హైడ్రోజన్స్ ఉన్నాయి అందువల్ల నీకు బ్యాలెన్సింగ్ చేసినట్లయితే సరిపోతుంది కదా అలా ఏమా 2 హైడ్రోజన్స్ which is nothing but సారీ ఇది బ్యాలెన్సింగ్ చేసినట్లయితే ఈ రకంగా చేయాలి ఇలా హైడ్రాక్సైడ్ ఫామ్ చేసింది అదే రకంగా ఇది ఏ రకంగా హైడ్రాక్సైడ్ ఫామ్ చేస్తుందో చూద్దాం 2H2O తీసుకున్నాం అనుకోండి ఇది కూడా ఏం చేయొచ్చు MOH ని ఫామ్ చేస్తుంది ఇక్కడ 2 MOH కాబట్టి 2 తీసుకున్నట్లయితే 2 OH ఇక్కడ O ఇక్కడ 2 Oలు ఉన్నాయి కాబట్టి మొత్తం బ్యాలెన్సింగ్ చూసినట్లయితే ఏం చేయాలి అంటే అక్కడ దాంతో పాటు H2O2 కూడా ఫామ్ అవుతుంది H2O2 మొత్తం ఎన్ని 4 ఆక్సిజన్స్ కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఈ రకంగా హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది దాంతో పాటు H2O2 ఫామ్ అయింది అదే ఇది తీసుకున్నాం అనుకోండి 2H2O తీసుకున్నట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుంది MOH ప్లస్ దాంతోపాటు ఇక్కడ కూడా ఏమవుతుందంటే H2O2 దాంతోపాటు O2 కూడా ఫామ్ అవుతుంది సరిపోయిందా బ్యాలెన్సింగ్ చూసినట్లయితే మొత్తం అన్ని ఆక్సిజన్స్ ఉండాలి 5 ఆక్సిజన్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉండాలి 4 ఉండాలి which is 2 ఇక్కడ 2 ప్లే చేసినట్లయితే ఇక్కడ 2 ప్లే చేసినట్లయితే సరిపోతుంది ఇలా మనకి ప్రొవైడ్ చేసినటువంటి ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటర్తో రియాక్ట్ అయ్యి మనకి ఏం ఫామ్ అయ్యాయండి దే ఆర్ ఫామ్ హైడ్రాక్సైడ్స్ ఫామ్ ఈ ఫామ్ అయినటువంటి హైడ్రాక్సైడ్స్ దే ఆర్ ఆల్ వైట్ క్రిస్టలిన్ సాలిడ్స్ అంటే ఇలా ఫామ్ అయిన తర్వాత ఈ యొక్క హైడ్రాక్సైడ్ ఏవైతే ఉన్నాయో వీటిని నీటితో రియాక్ట్ చేసినప్పుడు వాటర్తో రియాక్ట్ చేసినట్లయితే దే లిబరేట్ హీట్ అంటే ఏం జరుగుతుంది ఫామ్ అయినటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ కలిపితే చాలు ఏం జరుగుతుంది అక్కడ హీట్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది అది విషయం నెక్స్ట్ ఆలైడ్స్ గురించి మాట్లాడాలి ఇక్కడ ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్స్ చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది హాలైడ్స్ లో చూసినట్లయితే హాలైడ్స్ ఫామ్ అయినాయి కదా ఏంటి MX రూపంలో ఉన్నాయి దాంట్లో మనకి హాలైడ్స్ లో
ఆట చూసినట్లయితే వాటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ అండ్ మెల్టింగ్ పాయింట్స్ దేనికి ఉంటుందంటే నమ్మ ఫ్లోరైడ్స్. ఫస్ట్ ఫ్లోరైడ్స్, తర్వాత దట్ ఈస్ ఫ్లోరైడ్స్, తర్వాత ఏంటి క్లోరైడ్స్ ఉంటుందండి, తర్వాత బ్రోమైడ్ అండ్ లాస్ట్ వన్ వచ్చి అయోడైడ్ కింద ఉంటుంది. ఈ రకంగా మనకి ఈ యొక్క ఆర్డర్ అనేటువంటిది మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ ఆర్డర్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. ఇక్కడతో వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దాంట్లో మనకు ముఖ్యంగా ఏంటి ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్స్ అండ్ హ్యాలైడ్స్ గురించి మాట్లాడుతున్నాం. తర్వాత ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ లిథియం గురించి మాట్లాడాలి. అసలు లిథియం అనేటువంటిది ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది అండ్ లిథియం అనేటువంటిది తర్వాత గ్రూప్తో ఉన్నటువంటి దాంతో డయాగనల్ రిలేషన్షిప్ ఉంటుందండి. అది ఎలా ఉంటుంది అనేటువంటిది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.